సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో అయితే చూశారు కదా. సో ఈ వీడియోలో మాత్రం అసలు ఈ పుచ్చకాయలు ఎందుకు వచ్చినా మొత్తం చెప్తాను అనమాట. సో ఈ వీడియోలో మా పుట్టడానికి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది అనిపించింది. చాలా మంది అన్నారు చాలా బాగా యాక్ట్ చేసింది. నాకు తెలియదండి, అప్పటికప్పుడు ఇది మొత్తం యాక్ట్ చేసింది అనమాట. సో అది ఎలా చేసినా కూడా నాకు కూడా తెలియదు. సో ఈ పుచ్చకాయలు ఎందుకు వచ్చానంటే, మా ఇంట్లోకి వచ్చిన ఇద్దరు గెస్ట్ ఎవరైతే ఉన్నారో, సో ముగ్గురు గెస్ట్ ఎవరైతే ఉన్నారో, విఘ్నేష్ అలాగే మన వివేక్, మనీషా ముగ్గురు వచ్చారు కదా. సో వాళ్ళందరికీ చెస్ నేర్పిస్తాను అనమాట. చెస్ బాగా ఆడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళ కోసం చెప్పి మంచిగా ఆడుతున్నారని నేను పుచ్చకాయతో ఒక జ్యూస్ చేద్దామని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఒక జ్యూస్ స్టాల్ పెట్టాలి అలాంటిది ఇదేం అనుకున్నా కానీ నా ఇవన్నీ ఏమీ కాలేదు. సో దానికోసం చెప్పేసి ఇంట్లో మనకు ఉన్న టాలెంట్ అని చెప్పేసి జ్యూస్ మిక్సీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మిక్సీ అదేం ఎట్లా చేశానంటే ఆ ప్రాసెస్ మొత్తం మీకు నెక్స్ట్ వీక్ కావాలంటే ఒక వీడియోలు చేస్తాను. సో ఇలా చేసిన తర్వాత ఇది నాకైతే చాలా బాగా అనిపించింది, టేస్టీకైనా వాడికైనా. మొత్తం ఇది చేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత తాగుదామని చెప్పేసి అనుకున్నాను. సో తాగిన తర్వాత దాని రివ్యూ ఎలా ఉందో మీరు కూడా చూసండి. వివేక్ రివ్యూ ఇస్తాడు, చూడండి ఒకసారి. మధ్యాహ్నం చేసిన షర్బత్. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి నేను ఈవినింగ్ స్నానం చేసే తాగుతున్నాను అనమాట. సో ఎలా ఉందో టేస్ట్ చేసి నేను క్లారిటీ ఇస్తాను. సో థ్యాంక్ యూ. వాటర్ మిలన్ ముక్కలు లైట్గా పల్ప్తో, కొంచెం సబ్జా సీడ్స్, టేస్ట్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. కామెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి వీడియోలో దాన్ని కూడా ట్రై చేయండి. సో దీని రివ్యూ కూడా ఎలా ఉందో ఒక నడి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈరోజు పుచ్చకాయ జ్యూస్ చేసాం కదా, ఎలా ఉంది అది? సూపర్ ఉంది, చాలా బాగుందా? సో మధు బ్లాగ్స్ అండ్ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.